ఈ రోజు మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాను. నేను చేసి చూపించబోయేది కస్టర్డ్ షర్బత్. మీ దగ్గర దీన్ని చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటే ఈ వీడియో అంతా కలిపి ఎంత సమయం అయితే ఉందో అంత సమయంలో చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా శ్రీప్రతుల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే రుచి విషయానికి వస్తే చేసుకుని తాగిన తర్వాత వా అనాల్సిందే. ముందుగా దీంట్లో వేసుకోవడానికి కావాల్సినటువంటి జెల్లీని తయారు చేస్తున్నాను. ఈ జెల్లీని ఎలా తయారు చేసుకోవాలో వివరించాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిందే. ఒకవేళ ఎలా చేయాలో తెలియని వాళ్ళు ఉంటే బాక్స్ పైన ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అది ఫాలో అయిపోండి. చేసుకున్నటువంటి జెల్లీని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక గ్లాస్ తీసుకుని ముందుగా ఉడకబెట్టి చెట్టుకున్నటువంటి 2 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం, అలానే నానబెట్టి పెట్టుకున్నటువంటి 2 టీ స్పూన్ల సబ్జా గింజలు, 1 కప్పు రాస్బెర్రీ జెల్లీ, అలానే ఇవి పాలు, చక్కెర, కస్టర్డ్ కలిపి కాచి చల్లారిన తర్వాత 20 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నటువంటి కస్టర్డ్ పాలు. ఇప్పుడు ఈ కస్టర్డ్ పాలని ఇందుట్లో పోస్తున్నాను. ఒకవేళ చల్లగా ఇష్టపడని వారు ఎవరైనా ఉంటే ఈ చల్లటి పాల ప్లేస్లో వేడివేడి పాలను కూడా పోసుకోవచ్చు. ఈ కస్టర్డ్ షర్బత్ వేడివేడిగా కూడా చాలా బాగుంటుంది. ఇది చూడ్డానికి చాలా బాగుంది కదా. ఈ వీడియోని చూస్తూ మీరు కూడా చేసుకోండి. అలానే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుని తాగుతూ ఎంజాయ్ చేయండి. మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.